ఒక్కళ్ళు కూడా షుడ్తో రాయడానికి అలవాటు చేసుకోండి. తర్వాత వచ్చేసి ఆట్ టు ఇట్లా కూడా మీరు సలహా ఇవ్వచ్చు. తర్వాత ఇంకోటి హ్యాడ్ బెటర్. ఈ విధంగా మనం రకరకాలుగా అడ్వైజులు ఇస్తూ ఉంటాం అందరికీ కూడా. మీరు అట్లా చేయండి, ఇట్లా చేయండి, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం పిల్లలందరికీ కూడా. కాబట్టి మనం ఈ దానిలో మనం అందరికీ నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎట్లన్నా రాయొచ్చు, మీరు ఏ విధంగా రాయొచ్చు. ఈరోజు మనం ఏం చెప్తామంటే షుడ్ అనేటువంటిది ఎలా రాస్తారు. షుడ్ అంటే యూ షుడ్ అని రాయాలి. అది చెయ్యండి అన్నాడు అనుకోండి, షుడ్ అని చెప్తాం. చెయ్యొద్దు అన్నాడు అనుకోండి, యూ షుడ్ నాట్ అని చెప్తాం. యూ షుడ్ నాట్ అని చెప్పి రాయాలి. సెంటెన్స్ చదవండి, వాడు చేయమంటున్నాడా చెయ్యొద్దు అంటున్నాడా, అవి చూసుకొని మీరు రాసుకో.